మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. కన్న తల్లి పడుతున్న కష్టం చూడలేకపోయిందో, ఏడేళ్లుగా కుటుంబంలో జరుగుతున్న గొడవలతో జీవితంపై విరక్తి చెందిందో ఏమో కానీ ఆ విద్యార్థిని ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. అప్పుడే 10వ తరగతి పరీక్షలు రాసి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆ విద్యార్థిని కన్నవారి కళ్ళెదుటే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఆర్థిక ఇబ్బందులు, ఆధిపత్య పోరు, ప్రతిరోజు ఇంట్లో జరిగే రచ్చ వెరసి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. పచ్చని కుటుంబంలో పెను విషాదాన్ని నింపిన ఈ హృదయ విదారకర ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీసీ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడలోని రాజీవ్ గృహకల్ప కాలనీ బ్లాక్ నెంబర్ 69 ఫ్లాట్ నెంబర్ 20 అక్కడే ఆ కుటుంబ నివాసం ఉంటుంది. ఆ ఇంట్లో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాసిన సహస్ర కూడా ఉంటుంది అక్కడే. ఇకపోతే గత 7 ఏళ్లుగా ఆ బాలిక తల్లిదండ్రులు మనస్పర్ధల కారణంగా విడివిడిగా ఉంటున్నారు. తండ్రి దూరం కావడంతో తల్లి, తమ్ముడు, చెల్లెలు వీళ్ళే సహస్రకి ప్రపంచంగా మారారు. ఒకవైపు నిత్యం ఇంట్లో గొడవలు, మరోవైపు కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు ఆ తల్లి పడుతున్నటువంటి కష్టం. ఈ పరిస్థితుల్లో ఆ బాలిక మనసు నిత్యం మనోవేదనకు గురైతుంది. ఇంతలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో పెద్ద రచ్చ జరిగింది. బాలిక తల్లికి మరో వ్యక్తికి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తన తల్లిని వేధిస్తున్న తీరు, ఇంటి ముందు జరుగుతున్న గొడవ ఆ విద్యార్థిని మనసును కలిచివేసింది. నిత్యం ఇంట్లో ఏదో ఒక రచ్చ, కళ్ళ ముందే తల్లి పడుతున్న మానసిక క్షోభ, ఇవన్నీ ఆ పసి మనసును కలిచివేసేలా చేసింది. భరించలేకపోయింది. తల్లికి ఏ ఆసరా ఇవ్వలేని తన నిస్సహాయతను తలుచుకుందో ఏమో కానీ ఒక కఠిన నిర్ణయం తీసుకుంది ఆ విద్యార్థిని. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో అంతా మామూలుగానే ఉన్నట్లు అనిపించింది. తల్లి, తమ్ముడు, చెల్లెలు అంతా కలిసి భోజనం కూడా చేస్తున్నారు. ఆ సమయంలో బాత్రూమ్కి వెళ్తున్నానని చెప్పి లోపలికి వెళ్ళిన విద్యార్థి ఎంతసేపటికి బయటికి రాలేదు. అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి లోపల తన చున్నీతో సీలింగ్కు ఉరివేసుకొని కనిపించింది. అప్పటిదాకా తమతో పాటే ఉన్న బిడ్డ క్షణాల్లో విగతజీవిగా మారడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెద్దల మధ్య జరిగే ఆర్థిక గొడవలు, కుటుంబ కలహాలు పిల్లల మానసిక స్థితిపైన ఎంత తీవ్ర ప్రభావాన్ని చూపుతాయో చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. పిల్లలు బయటకు చెప్పుకోలేకపోయినా ఇంట్లో జరిగే ప్రతి సంఘటన వాళ్ళ మనసు పైన చెరగని ముద్ర వేస్తుంది. ఆ ఒత్తిడిని జయించలేక ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు మరే బిడ్డకు రాకూడదని కోరుకుందాం. పిల్లల ముందు గొడవ పడే ముందు ప్రతి తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి. సహస్రకి వచ్చిన కష్టం మరే పిల్లలకు కూడా తీసుకురాకండి. ఎందుకంటే ఆ ఏజ్లో ఆ పిల్లలకి, ఆ టీనేజ్లో ఆ మానసిక స్థితి, ఏ కష్టం వచ్చినా కూడా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని వెంటనే సార్ట్అవుట్ చేసుకునేటువంటి విధానం కానీ, దాన్ని ఎదురించేటువంటి తత్వం కానీ ఉండదు. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో అంతా సర్వస్వం, లోకం, ప్రపంచం అంతా కూడా తల్లిదండ్రులే అని భావించేటువంటి ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు, ఆ తల్లిదండ్రులే సరిగా లేకపోతే, ఆ తల్లిదండ్రులే నిత్యం గొడవలకు పాలైతే, లేకుంటే ఆ తల్లిదండ్రులే తీవ్రమైనటువంటి కష్టాల్లో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఆ పిల్లలకు కనిపిస్తే వారి యొక్క మానసిక స్థితి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ కారణంగానే ఆ ఏజ్లో ఎదుర్కొన్నటువంటి ఈ సమస్యల కారణంగానే వారి భవిష్యత్తులో పెద్ద పెరిగాక కూడా వారి యొక్క మానసిక స్థితిని డిజైన్ చేస్తూ ఉంటుంది. వారు మంచిగా పెరగాల, చెడుగా పెరగాలనేది కూడా వారి యొక్క మనస్థితికి కారణమవుతాయి ఈ పరిస్థితులని కూడా. అందుకే ఇలాంటి పరిస్థితులు ఏ ఇంట్లో కూడా రాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు కోఆపరేట్ చేయాల్సిన పరిస్థితి, పిల్లలు వారితో అన్యోన్యంగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా, గొడవలున్నా, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవి పిల్లల ముందు చూపించకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఈ యొక్క భార్యాభర్తల గొడవలతో పాటుగా ఆర్థికంగా తల్లి పిల్లలను పోషించేటువంటి విధానం, ఆర్థిక భరోసా లేకపోవడం, ఇవన్నీ కూడా తన పైన తీవ్రమైనటువంటి మానసిక స్థితికి కారణం కావడం కూడా తీవ్ర ఆందోళనగా మారింది. ఏదేమైనా ఆ విద్యార్థిని, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థిని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.